యేసయ్యా నీ మాటలు ఆవి తేనె కంటే మధురము. యేసయ్య మాటల ఛానల్కు స్వాగతం. దేవుని నామమున మీ అందరికీ వందనములు. నా పేరు బ్రదర్ వై రాజ్ కుమార్. కాబట్టి 4వదిగా చూస్తున్నాం భ్రష్ట మనస్సు. దీని నుంచి కూడా మనము విడుదల పొందాలనేది దేవుని యొక్క చిత్తము. ఇది దేవునికి వ్యతిరేకమైనది. మరి 5వదిగా 5వ మనస్సును కూడా చూద్దాం ప్రియులారా. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయెను. మహోన్నతుడు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరం గలవాడాయెను. ఈ వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా, దేవునికి వ్యతిరేకమైన 5వ మనస్సును చూస్తున్నాం. ఏంటయ్యా ఆ 5వ మనస్సు అంటే పశువుల వంటి మనస్సు కలిగిన వాడట. పశువుల వంటి మనస్సట. మరి ఇది ఎలా వస్తుందంటే, నీవు ఎప్పుడైతే బలాత్కారపు పనులు చేస్తూ ఉంటావో, బలాత్కారపు పనులు చేస్తూ ఉండడం వలన దేవుడు తెలియజేస్తున్నారు, అలా ఉన్న ప్రతి ఒక్కరికి కలిగే మనస్సు ఏంటయ్యా అంటే పశువుల వంటి మనస్సు. చూడండి, పశువులు గడ్డి మేస్తాయి, అంతేకాదు వాటికి ఒక బాధ్యత ఉండదు, వాటికి ఒక కుటుంబం ఉండదు, వాడికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉండదు, వాటికి వివాహం అనే క్రియ కూడా ఏమీ లేదు కదా. కాబట్టి అవి ఎలా పడితే అలా వెళ్ళిపోతూ ఉంటాయి ప్రియులారా. అదేవిధంగా మనుష్యుడిగా పుట్టినటువంటి మనుష్య జాతిలో ఉన్నటువంటి ఆ మనుష్యుడట పశువులాగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. ఒక బాధ్యత లేకుండా, ఒక కుటుంబం లేకుండా, ఒక కుటుంబ విధానం అనేది ఏది లేకుండా తనకి నచ్చిన విధానంతో వెళ్ళిపోతాడు. ఎలాగంటే పశువులా వెళ్ళిపోతాడట, బలాత్కారాలతో వెళ్ళిపోతాడు అతని జీవితమాంతో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే బలాత్కారంతో అనేకులను ఇబ్బంది పెడుతున్నారో వారందరికీ దేవుడు పశువు లాంటి మనసుని ఇచ్చేస్తున్నాడు. వారు చూడడానికి మనుషులే, కానీ ప్రవర్తన అంతా పశువులా ఉంటుంది. కాబట్టి ఈ విషయమైన కూడా చాలా ప్రమాదకరమైంది. పశువు లాంటి మనస్సు ఇది ఒకరిని బలాత్కరించడం వలన వారు ఆస్తి అయి ఉండొచ్చు, వారు అందమై ఉండొచ్చు, వారి డబ్బు అయి ఉండొచ్చు, ఏదైనా సరే ఒకరి జీవితం నుంచి నువ్వు బలాత్కారంగా లాగేసుకున్నావు, అన్యాయంగా అక్రమంగా, నీకు పశువు లాంటి మనస్సును దేవుడు కలగజేసేస్తాడట. ఇక్కడ వచనం చూస్తే దేవుడు ఆ పశువు లాంటి మనస్సుని ఇచ్చినట్టుగా ఉన్నది. అందరం అనుకుంటాము దేవుడు ఇచ్చాడు కదా పశువు లాంటి మనసు. దేవుడు ఇవ్వలేదండి. దేవుడు ఇచ్చే ముందు తన ప్రవర్తన ఆ విధంగా ఉంచుకున్నాడు. మీరు చూడండి, ఉదాహరణకి చూస్తే ఒక పిల్లవాడిని జనరల్గా మనం స్టడీ చేసినప్పుడు వాడి సామర్థ్యాన్ని బట్టి టాపర్ బ్యాచ్లో కూర్చోబెట్టాలా లేకపోతే పూర్ బ్యాచ్లో కూర్చోబెట్టాలని డిసైడ్ చేస్తూ ఉంటారు. వారికి ఎగ్జామ్స్ వలన వారికి ఒక పరీక్ష పెట్టి వీళ్ళు టాపర్స్ అండి, వీళ్ళకి మంచిగా చెప్పాలి, వీరంత యావరేజ్ స్టూడెంట్స్, వీళ్ళందరూ లోవర్ స్టూడెంట్స్, వారు తగినట్టుగా వాళ్ళు బోధించడం అనేది పరీక్షల ద్వారా తెలుసుకుని వాళ్ళ జ్ఞానం ఎంత ఉందో దాని విధంగా వారికి బోధించడం అనేది ప్రారంభిస్తారు బిడ్డలకి. మరి టాపర్కి చిన్నగా బోధిస్తే వాడికి అర్థం కాదు. అలాగని చెప్పి పూర్గా చదివే వాళ్ళకి టాపర్గా చెప్పే విధానంగా చెప్తే వారికి అర్థం కాదు. మరి ఎందుకు ఇలా డివిజన్ చేసి చదివి పిల్లలకి చెప్తున్నారు అంటే ఆ యొక్క ఉపాధ్యాయులు ఆ బిడ్డల గురించి తెలుసుకున్నారు. వీరికి అంత సామర్థ్యం లేదు కనుక వీరికి లోవర్గానే మనము బోధించాలి, వీరికి బాగా టాపర్స్ కనుక వీరికి బాగా మంచి ఉత్తమమైనటువంటి విద్యను అందించాలని చెప్పి ఆ విధమైన కేటగిరీతో ఆ ఉపాధ్యాయులందరూ పిల్లలకు బోధిస్తూ ఉంటారు, విద్యను అభ్యసిస్తూ ఉంటారు వారికి.
మరి అదేవిధంగా దేవుడు కూడా చూస్తాడు ప్రతిదీ. ఎప్పుడైతే నీవు కఠిన హృదయం లేకుండా ఒకరి పట్ల బలత్కరం అనే విధానం లేకుండా ఉంటే నీ జీవితంలో మంచి మనసుతోనే నింపి నడిపిస్తారు ఆయన. కానీ నీ ప్రవర్తన అంతా కూడా ఎప్పుడు ఒకరి పట్ల బలత్కరంగానే ఉంటూ, వారి ఆస్తి అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, ఒకరిని ఎప్పుడు నాశనం చేద్దాం, ఒకరి పట్ల ఎప్పుడు బలత్కారంతో వారు లాగేసుకుందాం అనే విధానంగానే నువ్వు నడిస్తే వారు ఆ కోవకు చెందినవారు కనుక ఆ కోవ లాంటి యొక్క ఆశీర్వాదం వారు పొందుకుంటున్నారు. అదే పశువు లాంటి మనస్సు అంతే. పైగా దేవుడు ఇచ్చారు, దీన్ని దేవుడే కదా ఇచ్చారు, దేవుడే కదా ఇచ్చారు అని అనేకులు అనుకుంటారు. దేవుడు ఇస్తే ఎందుకు ఇస్తున్నారు? దేవుడు వారి ప్రవర్తనను బట్టి. అందుకే చూడండి, మనము గడిచిన ఎపిసోడ్లో మనం ధ్యానం చేసాము. మోషే వెళ్ళి చెప్తాడు ఫరోకి, కట్నం వదిలేయమంటున్నారు అయ్యా, దేవుడు వదిలేయి. కానీ వదలలేదు ఫరో. ఏమైంది? దేవుడు ఇంకా కఠినపరిచాడు. అయ్యా, దేవుడు ఎందుకు కఠినపరిచాడు? అతడు కఠినంగా ఉన్నాడు కనుక. అదే కనికరంగా స్వభావంలో మారిపోతే దేవుడు గొప్ప మహాకృపని పొందేవాడేమో ఫరో. కాబట్టి గుర్తుపెట్టుకొని పిల్లరా, దేవుడు చేశాడు అంటే ముందు ఆ విధానంగా నడిచాడు మానవుడు. అందుకే మనము వాక్యము ద్వారా మన ప్రవర్తనను సరి చేసుకోవాలి. వాక్యమని ఉదక స్నానం చేయాలి. నేను బలత్కారంగా ఉన్నానా ఇతరులకి, లేకపోతే కనికరంగా ఉన్నానా, ఏ విధంగా ఉందో నా జీవితం అని నీవు వాక్యానుసారంగా నీ ప్రవర్తనను మార్చుకోవాలి. ఎందుకంటే బలత్కారవంతమైన జీవితం, ఇతరుల పట్ల నువ్వు బలత్కారవంతమైన జీవితంతో నడుస్తూ ఉంటే పశువు లాంటి మనసును నీవు పొందుకుంటావట. మరి అందుకని మనం ప్రార్థించుకోవాలి, ప్రభువా పశువు లాంటి మనసు నాకు ఎన్నటికీ రాకూడదు నాయన, ఎప్పుడు నేను నీ మనస్సునే కలిగి ఉండాలి. దేవుడు తన స్వరూపంలో మనల్ని చేస్తే అంత గొప్ప స్వరూపాన్ని ఇచ్చినందుకు అంత గొప్ప మనస్సును కూడా మన జీవితంలో నింపితే, కానీ అపవాది భ్రమ పెట్టి ఏం చేస్తున్నాడంటే అంత గొప్ప స్వరూపం గల మనలను పశువు లాంటి మనస్సు కలిగే విధానంలోకి వాడు డైవర్ట్ చేసి మన ఆశీర్వాదాలన్నీ దొంగలించి నాశనానికి మన జీవితాలను గురి చేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు మనం 5 రకాల మనస్సులను చూసాం. ఈ 5 రకాల మనస్సులు దేవునికి వ్యతిరేకమైనవి. ఇవి క్రీస్తు మనస్సు నీలో రాకుండా అడ్డుపడతాయి. ఇవన్నీ వీటి పట్ల నువ్వు ప్రభువా ఈ 5 రకాల మనసులు నాలోకి ఎన్నటికీ ఉండడానికి వీలేదు, నా బిడ్డల పట్ల, నా కుటుంబం పట్ల, ఎవరి పట్ల ఉండడానికి వీలేదు అని సంగమా, ఎప్పుడైతే నీవు ఈ 5 రకాల మనసుల నుంచి వేరుతో సహా తొలగించుకోవాలనే ప్రార్థన నువ్వు చేస్తావో నీలో పరిపూర్ణమైన క్రీస్తు మనస్తత్వము నింపబడి నీవు రూపాంతరం కలుగుతావు. లేని పక్షాన ఈ 5 రకాల మనసులు ఏ ఒక్కటి ఉన్నా సరే అది క్రీస్తు మనస్సు మనలోనికి రాకుండా అడ్డుపడుతుంది ప్రియులారా. కనుక ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో ఈ 5 రకాల దేవునికి విరోధమైన మనస్సులు నీ నుంచి వేరుతో సహా తొలగించబడి నడి సముద్రంలో పడవేయబడును గాక. ఈరోజు నువ్వు ఈ 5 నుంచి పరిపూర్ణ విడుదల పొందుకుందువు గాక. ఈరోజు విత్తనం నీ హృదయంలో విత్తబడుతుంది. ఈరోజు ఇది 100గా పంట నువ్వు చూస్తావు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 5 రకాల మనసులు చాలా భయంకరమైనవి, దేవునికి విరోధమైనవి, అంతేకాదు నిన్ను నాశనము వైపు నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు మనం 5 చూసాం ప్రియులారా. మొదటిగా శరీర సంబంధమైనది, రెండవదిగా భూలోక సంబంధమైనది, మూడవదిగా అంధకార సంబంధమైనది, నాలుగవదిగా భ్రష్ట మనస్సు, ఐదవది పశువు లాంటి మనస్సు. ఈ 5 రకాల మనస్సులు కూడా దేవునికి విరోధమైనవి. ఇవి నాశనానికి గురి చేస్తుంది. జీవము లేని మనస్సులుగా మన జీవితాల్లో ఉంటుంది. అపవాది వీటితో మన జీవితాలను నాశనం చేయడానికి వాడు ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈరోజు నీకు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ జ్ఞానం ఇచ్చేందుకు నీవు ఇక వాడి భ్రమలో ఎన్నటికీ పడకుండా ఉందువుగాక. మరి ఎప్పటివరకు మనం చూసి ఉన్నాం ప్రియులారా దేవునికి విరోధమైన 5 మనస్తత్వములు. మరి ఇప్పుడు దేవుని యొక్క మనస్సును మనలో నింపి క్రీస్తు మనస్సును మనలో ఇచ్చి మన మనస్సుని దేవాది దేవుని సృష్టికర్త యొక్క మనస్సుతో ఏక మనస్సుకుడు చేశాడు కనుక మరి ఎలాంటి మనస్సు కలిగి మనము జీవించాలి? ఇప్పటివరకు ఎలాంటి మనస్సు ఉండకూడదో చూసి ఉన్నాము. ఇప్పుడు ఎలాంటి మనస్సు కలిగి మనము జీవిస్తే అది క్రీస్తు మనస్సుగా మనలో ఉంటుంది, అది మనల్ని జీవ మార్గంలోకి నడిపిస్తుంది అన్న విషయాన్ని ధ్యానం చేద్దాం. ఇప్పటివరకు 5 విషయాలు చూసాము. అవి దేవునికి విరోధమైన మనస్సులు, ఏమాత్రం కూడా జీవం లేనివి.
దేవునికి విరోధమైనవి నాశనానికి గురి చేసి మన ఆశీర్వాదాలని దొంగలింపచేస్తాయి. కానీ ఇప్పుడు చూద్దాం ప్రియులారా, ఎందుకంటే క్రీస్తు మనస్సుతో మనల్ని నింపి ఏక మనస్కుడిగా చేసి ఉన్నారు కనుక అలాంటి మనస్సుగా మనం ఉండాలి అంటే ఏ మనస్సులు మనం కలిగి జీవించాలి, ఏ మనస్సు కలిగి జీవిస్తే మనలో జీవం ఉంటుంది అన్న విషయాన్ని చూద్దాం. మరి మనం ఏ మనస్సు కలిగి ఉండాలన్న విషయాన్ని కనుక చూస్తే మొదటిగా చూద్దాం ప్రియులారా, ప్రకటన 17వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును, ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చుకున్న 7 కొండలు. దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది ప్రియులారా, జ్ఞానము గల మనస్సుట. జ్ఞానము గల మనస్సుగా మన మనస్సు ఉండాలి అని చెప్పి లేఖనం సెలవిస్తుంది. అందుకే దేవుని జ్ఞానానికి మితి లేదు, ఎందుకంటే ఆయనే జ్ఞానము గనుక. అలాంటి జ్ఞానము గల మనస్సును సిలువ ద్వారా మన జీవితాలలో విడుదల చేసి ఉన్నాడు. అందుకే క్రీస్తు మనస్సులో ఒకానొక మనస్సుగా ఏ విధంగా పిలువబడుతుందంటే జ్ఞానము గల మనస్సుగా పిలువబడుతుంది. నువ్వు ఎప్పుడైతే జ్ఞానము గల మనస్సుగా నీవు ఉన్నావో నీ పనులన్నీ జ్ఞానముగా ఉంటాయి. అందుకే అంటాడు, వెండి బంగారాల కంటే కూడా, అమూల్యమైన రత్నాల కంటే కూడా, వజ్రాల కంటే కూడా, అన్నిటికంటే కూడా జ్ఞానాన్ని సంపాదించు అంటారు. జ్ఞానాన్ని సంపాదించాలి. అందుకే ఆ జ్ఞానము సంపాదించాలంటే ముందు మనకు జ్ఞానము గల మనస్సు ఉండాలి. ఆ మనస్సే క్రీస్తు సిలువ ద్వారా ఇచ్చిన ఆయన మనస్సు. దానినే జ్ఞానము గల మనస్సుగా అని కూడా దేవుడు పిలుస్తున్నారు. ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. ఇది మిమ్మల్ని జ్ఞానంలో నడిపిస్తుంది. అజ్ఞానం నుంచి తప్పించి, ఎప్పుడైతే అజ్ఞానం నుంచి తప్పించబడ్డావో నాశనం నుంచి కూడా తప్పించబడి జీవంలో నడుస్తావు, జీవించే విధానంలో నడుస్తావు. నీ మార్గాలన్నీ జీవ మార్గాలుగా ఉంటాయి, జ్ఞానం కలిగి జీవించాం. అందుకే ప్రియులారా, మనకి మొదటగా దేవుడు తెలియజేస్తున్నారు, జ్ఞానము గల మనస్సును కలిగి జీవించు. అదే యేసుక్రీస్తు ప్రభువు సిలువ ద్వారా ఇచ్చిన ఆయన యొక్క మనస్సు. మరి మొదటిగా మనం చూసిన జ్ఞానం గల మనస్సును కలిగి జీవించమని. మరి రెండోదిగా కూడా చూద్దాం లేఖనం ఏ మనసుతో ఉండమన్నదో. 1 పేతురు 5వ అధ్యాయము 2వ వచనం చూస్తే, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతో మీ మధ్యనున్న దేవుని మందును పై విచారణ చేయుచు దానిని కాయుడి. దేవుని లేఖనం తెలియజేస్తా ఉన్నది, నీకు ఎలాంటి మనస్సు కావాలి అంటే సిద్ధ మనస్సు. సిద్ధ మనస్సు, సిద్ధమైనటువంటి మనస్సు, అన్ని విషయాలకి సిద్ధమైన మనస్సుగా ఉండాలట. దీనిని ఇదే వచనాన్ని ఇంకొక చోటు కూడా వాక్యం తెలియజేస్తుంది, అది కూడా ఒకసారి మనం చూద్దాం. 2 కొరింథీయులు 8వ అధ్యాయము 19వ వచనం చదివితే, అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనస్సు కనపరచు నిమిత్తము ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలనని సంఘములో వారు అతనిని ఏర్పరచుకుని. లేఖనం తెలియజేస్తుంది పిల్లలు, సిద్ధ మనస్సుతో నువ్వు ఎప్పుడైతే ఉన్నావో అన్ని విషయాలలో కూడా దేవుణ్ణి మహిమపరుస్తావు. మహిమపరిచే విధంగా మన ప్రవర్తన ఉండాలి దేవుణ్ణి. అలా దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి అంటే నీవు కలిగి ఉండాల్సిన మనస్సు సిద్ధమైన మనస్సు. అందుకే నీవు అనుదినం కూడా సిద్ధపడాలి. ఎవరైతే సిద్ధమైన మనసుతో కలిగి ఉన్నారో వారే అనుదినము దేవుని కొరకు సిద్ధపడుతూ ఉంటారు. ఎందుకంటే దేవుడు రానయ్య ఉన్నాడు, మనం సిద్ధపడాలి. మరి సిద్ధపడాలి అంటేనే నీవు సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ మనస్సు కలిగావో నీవు దేవునికి అనుదినము మహిమను తెచ్చేవానిగా నీ ప్రవర్తన ఉంటుంది ప్రియులారా. అందుకే దేవుడు సిలువ ద్వారా ఇచ్చినటువంటి ఆ మనస్సుని ఇంకో రకంగా సిద్ధ మనస్సు అనే లక్షణాన్ని కలిగి ఉంటుందని లేఖనం తెలియజేస్తా ఉన్నది. సిద్ధ మనస్సు అట. సిద్ధ మనస్సును మనం కలిగి ఉందాం ప్రియులారా, ఎందుకంటే ఇది దేవుణ్ణి మహిమపరుస్తుంది మన జీవితంలో. నీవు దేవుని మహిమపరుస్తున్నావు అంటే ఎంత గొప్ప ధన్యత నీ జీవితానికి.
అయ్యా నేను దేవుని నిన్ను మహిమపరచలేకపోతున్నాను, అయినా నేను మహిమపరచలేకపోతున్నాను. ఎందుకు మహిమపరచలేకపోతున్నావు? సిద్ధమైన మనసు నీలో లేదు. రేపు వెళ్దాంలే, చర్చికి వెళ్ళాలనుకుంటే, వాక్యం రేపు విందాంలే ఒకవేళ వినాలి అనుకుంటే, ప్రార్థన రేపు చేద్దాంలే. సిద్ధపడవు ఏమాత్రము కూడా దేవుని పరంగా. నీకు ఆ రోజుకి కావాల్సిన జీవాహారం పట్ల సిద్ధపడవు. దేవునికి మహిమ తెచ్చే విధంగా సిద్ధపడలేవు. ఎందుకంటే ఈ మనసును ఎప్పుడైతే కలిగిలేము. కాబట్టి మనము క్రీస్తు మనస్సును సిలువ ధర పొందిన మన జీవితాల్లో సిద్ధ మనస్సు అనేది కూడా దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఈ సిద్ధ మనస్సుతో మనం నింపబడినప్పుడట దేవునికి మహిమకరంగా జీవిస్తామట ప్రియులారా. కాబట్టి ఈరోజు నీ యొక్క మనస్సుని దేవుడు సిద్ధమైన మనస్సుగా చేసి అన్ని విషయాలలో నీవు దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా నీ యొక్క జీవనాన్ని సాగింపచేయబోతున్నావు. రెండోదిగా మనం చూసి ఉన్నాం సిద్ధమైన మనస్సు ప్రియులారా. మరి మూడోదిగా ఎలాంటి మనస్సు అనేది కూడా చూద్దాం. కొలస్సీలు 3వ అధ్యాయము 12వ వచనం చదివితే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దేవుని లేఖనం తెలియజేస్తుంది పిల్లలు ఇంకొక మనస్సు గురించి. జాలిగల మనస్సు, హంబుల్నెస్. జాలిగల మనస్సు ఉండాలట నీ పట్ల. ఎప్పుడైతే నీవు జాలిగల మనస్సుగా నీవు ఉన్నావో దేవుని లేఖనం తెలియజేస్తుందట, వీరు ఏర్పరచబడిన వారు, వీరు పరిశుద్ధులు. నేను ఎందుకు జాలి చూపించాలి? నా శత్రువు నేను ఎందుకు జాలి చూపించాలి? అందరి పట్ల ఎందుకు నేను నా జాలిని చూపించాలి? నీవు ఎప్పుడైతే జాలి చూపించే విధంగా అందరి పట్ల నీవు జీవిస్తున్నావో ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, వాక్యం నీ పట్ల సాక్ష్యం ఇస్తుంది. ఏంటయ్యా అంటే, వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు, వారు దేవుని చేత పరిశుద్ధులను తీర్చబడిన వారట. వావ్! నువ్వు ఏర్పరచబడిన దానివి, పరిశుద్ధులుగా తీర్చబడుతున్నావు. దేని వలన? నువ్వు ఎప్పుడైతే జాలి కలిగిన మనసుతో ఉంటావో అందరి పట్ల. కఠినంగా ఉండకు ఏమాత్రము కూడా. కఠినత్వము పరిశుద్ధతను తొలగిస్తుంది నీ జీవితం నుంచి. కానీ ఎప్పుడైతే జాలి చూపించావో, నేను చూపిస్తే నాకేమొస్తుందండి? ఒకరి పట్ల జాలి చూపిస్తే నేను ఎందుకు చూపించాలి? వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, నేను ఎందుకు వారి జాలి చూపించాలి? నేను రివెంజ్ తీసుకుంటా వారి పట్ల అనుకుంటాం తప్ప, ఎప్పుడైతే నీవు జాలి పడ్డావో లేఖనం జ్ఞానం ఇస్తుంది ప్రియులరా, నీవు దేవునికి ఏర్పరచబడిన దానిగా ఉంటావు, ఏర్పరచబడిన వానిగా ఉంటావు, పరిశుద్ధులుగా ఉంటావు. అందుకే పిలవబడినవారు అనేకులు, కానీ ఏర్పరచబడినవారు కొందరే. ఆ కొందరిలో నీవు చేరతావు ప్రియులరా, ఆ కొందరిలో చేరబడతావు. ఏర్పరచబడిన గుంపులో నీవు ఉంటావు ఎప్పుడైతే జాలిగల మనసుతో ఉన్నావు. అందుకే క్రీస్తు యొక్క మనసులో ఒకానొక గొప్పది ఏంటయ్యా అంటే జాలిగల మనసు. ఆయన జాలి మనకిచ్చాడు. నీ శత్రువుల పట్ల, నీ కుటుంబస్తుల పట్ల, నీ బిడ్డల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల, నువ్వు చేసే ఉద్యోగంలో కానీ, నువ్వు చేసే వ్యాపారంలో, నీ కింద వారి పట్ల జాలిగల మనసుతో నీవు జీవించు. అది నిన్ను ఏర్పరచబడిన గుంపులో ఉంచి పరిశుద్ధులుగా నీ జీవితాన్ని మారుస్తుంది ప్రియులరా, పరిశుద్ధులుగా మారుస్తుంది. ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో. కానీ అపవాద క్షణంలో వచ్చి వాడు నిన్ను మభ్యపెడుతూ ఉంటాడు. ఇంకో నీకు అంత ఇబ్బంది పెట్టాడు కదా, ఎంత ఇబ్బంది పెట్టారు కదా, వాళ్ళందరూ నేను నా నాన్న మాట్లాడినారు, నిందలు నీ మర్చిపోయావా, ఎలా మర్చిపోయావు అని రెచ్చగొడుతూ ఉంటాడు. నువ్వు ఆ క్షణంలో రెచ్చిపోయావా? ఓ కోపంతో రగిలిపోయావా? నీ ఆశీర్వాదం నువ్వు కోల్పోతున్నావు. ఏర్పరచబడిన గుంపులో నుంచి నేను తొలగిద్దామని వాడు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు వాడికి తెలుసు వాక్యం. కాబట్టి క్రీస్తు మనస్సుని నేను నింపుకున్నాను, క్రీస్తు మనస్సుతో నేను అలంకరించబడ్డాను, రూపాంతరం చెందబడిన వాడును, చెందబడిన దాని గనుక నేను జాలిగల మనసుతో జీవిస్తా ఇక్కడి నుంచి అని ప్రార్థించు. ఆ విషయమై ప్రభువా, నేను అన్ని విషయాలు అందరి పట్ల, ప్రతి ఒక్కరి పట్ల, ఇరుగువారి పట్ల, పొరుగువారి పట్ల, అందరి పట్ల జాలిగల మనసుతో నేను ఉంటాను నాయన. అలాంటి మనసు నాకు ఇవ్వు అని ఎప్పుడైతే నీవు ఉన్నావో, నీవు జీవ మార్గంలో నడిపించబడుతూ ఏర్పరచబడిన దానిగా ఉంటావు. ఏర్పరచబడిన వాడిగా ఉండి పరిశుద్ధులని వీరు తీర్చబడతారట. పరిశుద్ధులుగా తీర్చబడుతున్నారు. అంత గొప్ప ఆశీర్వాదం తిరిగారా. మరి మూడోదిగా మనం చూస్తున్నాం జాలిగల మనసు. మరి నాలుగోదిగా కూడా చూద్దాం. ఫిలిప్పీలు 2వ అధ్యాయము 3వ వచనం చదివితే, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక
వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు, మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. 4వదిగా మనం చూస్తున్నాం ప్రియులరా, వినయము గల మనస్సు. ఎప్పుడు నేనే గొప్ప, నేను మాత్రమే పర్ఫెక్ట్గా ఉంటా, నేను మాత్రమే మంచి క్రియలు చేస్తా, పక్క వాళ్ళందరూ పర్ఫెక్ట్గా ఉండరు అనే విధానంతో అది ఉంటే అది వినయం గల మనస్సుగా ఉండదు. వినయము తగ్గించుకుంటుంది. అవును, కరెక్ట్గా ఉన్నావు, పర్ఫెక్ట్గా ఉన్నావు, కానీ పక్క వాళ్ళని కూడా నువ్వు చూడాలి. ఒకవేళ వారు పర్ఫెక్ట్గా లేరా, నువ్వు ఎంకరేజ్ చేయి, నాకంటే భలే చేస్తున్నావు, బాగుందని చెప్పి ఎంకరేజ్ చేయి. అందుకే ఇతరుల కార్యాలు కూడా చూసి వారిని ఎంకరేజ్ చేస్తూ నీ వినయాన్ని ప్రదర్శించుకోవాలట. అందుకే వినయము గల మనస్సుతో నీవు జీవించని లేఖనం సెలవిస్తుంది. వినయం గల మనస్సు ఎప్పుడైతే నీవు కలిగావో అది నీకు ఆశీర్వాదంగా ఉంటుంది. వినయం గల మనస్సు ఇతరులను ఎంకరేజ్ చేస్తుంది, ఇతరులను అభివృద్ధి కలిగించే స్థితిలో ఉంటుంది ప్రియులరా. ఒకరిని తొక్కి ఎదగడం కాదు, నీతో పాటు నీ నలుగురిని కూడా అభివృద్ధి కలిగిస్తూ వారిని కూడా ఎదిగింప చేయాలి. వారి కార్యాల పట్ల కూడా నీవు ఆసక్తి చూపించి వారిని ఎంకరేజ్ చేసి అభివృద్ధి పొందించాలి. అలా చేసిన క్షణంలో నీవు యొక్క ఏం కనబడుతుంది నీలంటే వినయం. నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు ఇతరులకు సహాయం చేయాలి, నేను ఎందుకు వారిని అభివృద్ధి కలిగించాలి, నాకేంటి పని, అది గర్వానికి సూచనగా ఉంటుంది. మరి నీ వినయం ఏంటయ్యా అంటే, ఎప్పుడైతే నీవు తగ్గించుకుని నాతో పాటు వారిని కూడా నేను అభివృద్ధి కలిగించాలని నువ్వు చేస్తున్నావో అది నీ పట్ల నీ వినయాన్ని ప్రదర్శించినట్టుగా కనబడుతుందంట. వాక్యం తెలియజేసింది, వారు వినయం గలవారు. తమ సొంత పనులు చేసుకుంటూ ఎప్పుడు వెళ్ళిపోవడం కాదు, వారితో పాటు వారి పక్కనున్న వారిని కూడా అభివృద్ధి కలిగిస్తూ ఉంటారు. వారు వినయం గలవారు. కాబట్టి వినయము గల మనస్సుతో నీవు జీవించు అని లేఖనం సెలవిస్తుంది ప్రియులారా. ఇప్పటి వరకు 4 చూసాం మనం. దేవుడికి నచ్చినటువంటి దేవుని యొక్క క్రీస్తు మనస్సును కలిగి ఉన్న మనలో ఆ 4 మనస్సులు కూడా ఉండాలి అని చెప్పి లేఖనం ద్వారా మనం చూసి ఉన్నాం ప్రియులారా. మరి ఆ 4 చూస్తే కనుక, మొదటిగా జ్ఞానము గల మనస్సు, రెండవదిగా సిద్ధమైన మనస్సు, మూడవది జాలి గల మనస్సు, 4వదిగా వినయమైన మనస్సు ప్రియులారా. ఈ 4 మనస్సులు మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో అవి పరిపూర్ణమైన క్రీస్తు మనస్సుగా మనలో రూపాంతరం చెందుతుందట. కాబట్టి ఈ 4 మనస్సులు ఇది మొదలుకుని మనము కలిగి ఎందుము గాక నజరేయుడైన యేసుక్రీస్తు నామమున. ఎందుకంటే సిలువ ద్వారా ఆయన యొక్క మనస్సును మనలో నింపి ఉన్నాడు దేవుడు. క్రీస్తు మనలో ఆ మనస్సు, ఆయన యొక్క మనస్సును మనకిచ్చి ఉన్నాడు. ఆ మనస్సును కలిగి ఉన్న మనము ఈ 4 మనస్సుల లక్షణాలను కూడా కలిగి ఉండాలన్నదే దేవుని చిత్తము. మరి ఈ రోజున మనం చూసి ఉన్నాం ప్రియులరా, మొదటగా 5 రకాల మనసులు చూసాం. అది అపవాది కలిగించే మనసులు, భ్రమ కలిగించి మనలను నాశనాన్ని వైపు నడిపించే మనసులు 5 రకాలు చూసాం. దాని తర్వాత 4 రకాల మనసులను చూసాం. అది క్రీస్తు యొక్క మనసుని పరిపూర్ణమైన క్రీస్తు యొక్క మనసుగా రూపాంతరం చెందుటకు. మరి ఈ విషయంలో నువ్వు ప్రార్థించు, ప్రభువా మరి ఆ మొదటి 5 రకాల అపవాది యొక్క మనసును మాలో నుంచి తొలగించి, మరి మేము రెండోదిగా విన్న ఆ 4 నీ మనస్సులతో మమ్మల్ని నీవు నింపి, నీ యొక్క క్రీస్తు మనసుని ఏదైతే మాకు ఇచ్చావో అది యొక్క సిలువ ద్వారా మాకు ఇచ్చింది పరిపూర్ణ రూపాంతరత ప్రత్యక్షలోనికి రావాలి అని మనం ప్రార్థన చేద్దాం. ఈ వాక్యము నీ జీవితంలో నూరంతలుగా ప్రత్యక్షపరచబడును గాక. నీలో నుంచి 5 రకాల అపవాది యొక్క కఠినమైన మనసులన్నీ బయటికి తొలగించబడును గాక. ఈరోజు ఏవైతే దేవుడు ఇలాంటి జ్ఞానం గల మనసులతో ఉండమన్నాడో అలాంటి మనసులతో ఈరోజు మనం అలంకరించబడుతూ పరిపూర్ణ క్రీస్తు మనస్సుగా రూపాంతరము పొందుదుము గాక నజరేయుడైన యేసుక్రీస్తు నామమున. ఈ విషయమే మనం ప్రార్థన చేద్దాం ప్రియులారా. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్ ప్రభు. అద్భుతాలు చేయదేవా, ఆశ్చర్య కార్యాలు చేయదేవా, అసాధ్యాలను సాధ్యపరచు దేవా, నీకు వందనం తండ్రి. పరిశుద్ధాత్మను మాకు బోధించిన వర్తమానం కొరకే నీకు వందనము దేవా. ఈరోజు మేము ఇంకో తండ్రి గ్రహించి ఉన్నాం ప్రభా. నీ మనస్సును మాకు ఇచ్చావు ప్రభా. ఏం కలిగి ఉంటామంటే ఇంకో ఈ 5 లక్షణాలు గల అపవాది యొక్క మనసులు కలిగి ఉంటే, మీలోనికి నా మనసు రాలేదు,
అని చెప్పి మొదటగా అపవాది యొక్క కలిగినటువంటి ఆ మనస్సులను తెలియజేశావు. ఇంకో ఈరోజు మా ప్రియులు ఏకీభవిస్తున్నారు తండ్రి ప్రభా. వారు ఈరోజు ప్రార్థన చేస్తూ ఉండగా అపవాది ఏదైతే మొదట బోధించినటువంటి 5 రకాల మనసులతో ఇబ్బంది పెడుతూ వారిని నాశనం వైపు గురి చేస్తూ నడిపిస్తున్నాడు, ఆ 5 రకాల నాశనకరమైన మనస్సుల నుంచి వారు ఇప్పుడే విడుదల కలుగుతురు గాక నా జనేసయ్య. అవును ప్రభా, నువ్వు మళ్ళీ రెండోదిగా బోధించావు తండ్రి ప్రభా. ఇంకోతని నీవు ఇచ్చిన ఆ క్రీస్తు మనస్సులో 4 రకాల ప్రభా మనస్సులను ఎలాగైతే మేము కలిగి ఉండాలనేది నీవు బోధించావు తండ్రి. జ్ఞానం గల మనస్సు, సిద్ధమైన మనస్సు ప్రభా, వినయం గల మనస్సు అయ్యా తండ్రి, జాలి గల మనస్సు, ఈ 4 మనస్సులతో నింపి పరిపూర్ణమైన మీ మనస్సుగా రూపాంతరపరిచి మా ప్రియులను ఇది మొదలుకొని నీ మనస్సుతో వారు నడుచులాంటి గొప్ప కృపను ప్రియులకు దయచేసినందుకు వందనం తండ్రి. కాబట్టి ఈరోజు ఎలాంటి నాశనం గుండైతే వారు వెళ్తున్నారో ఆ ప్రతి నాశనము వారి గృహముల నుంచి తప్పించబడును గాక. ఆ ప్రతి ఇంకో తండ్రి ప్రభా, అనారోగ్యంతో వస్తుందా నాశనము, అప్పులతో వస్తుందా, దరిద్రముతో వస్తుందా, ఆ ప్రతి నాశనం నుంచి ఇప్పుడే వారు విడుదల పొందుదురు గాక. ఆ నాశనకరమైన ప్రతి అనారోగ్యములు విడిపించబడును గాక నా యేసుక్రీస్తునామమున. నీ పూర్ణ ఆరోగ్యము, నీ పూర్ణ శాంతి సమాధానంతో నింపబడి నీ యొక్క పూర్ణ మనస్సుతో వారు నడిపింపబడలాంటి గొప్ప కృపనిచ్చి ఈ వాక్యము వారి పట్ల నూరింతలుగా ప్రత్యక్షపరిచినందుకు నీకు వందనము చెల్లిస్తూ సర్వశక్తి గల నజరుడైన యేసుక్రీస్తునామని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు నేను బహుగా ఆశీర్వదించును గాక. మరొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం ప్రియులారా. థ్యాంక్ యూ.